నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. హైదరాబాద్లో దాదాపు 25,000 వరకు, ఇంకా ఎక్కువే అనుకోవచ్చు సార్, రెస్టారెంట్లు అంత ఎక్కువగా విస్తరించిపోయాయి. దాంట్లో 2% వరకే హైజీన్గా ఉంటున్నాయని FSSAI AI వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. సార్ అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఇంత అడల్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకు అవుతుంది? ప్రత్యేకంగా హైదరాబాద్ అంటేనే మనకి బిర్యానీ ఫేమస్ కాబట్టి బిర్యానీలందరూ తినాలంటే భయం వేస్తుంది సార్, ఏం కలుపుతున్నారో ఏంటో అని. హైదరాబాద్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్. దేశంలోనూ చూసుకుంటే మీరు అంటే మన పంజాబ్ వెళ్ళిపోతే ఒక టైప్ ఆఫ్ ఫుడ్, కానీ బెంగళూరు, చెన్నై, కేరళ వెళ్తే ఒక ఫుడ్, గుజరాత్ వెళ్తే ఒక టైప్ స్వీట్స్, కలకత్తా వెళ్తే ఒకటి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మీరు సరిగ్గా వెళ్ళి ఉత్తరాది ప్రాంతాలకు వెళ్తే సరైన ఇడ్లీ కూడా దొరకదు, దోశ కూడా. దక్షిణాది ప్రాంతాలకు వెళ్తే బాగా డీపు మొగలాయి కానీ ఈ కానీ దొరకవు. ఆ విధంగా చూసుకుంటే హైదరాబాద్ అద్భుతమైన ప్రదేశం. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ డెరైవ్డ్ ఫ్రమ్ పర్షియా, ఇరాన్ నుంచి వచ్చినా సరే సొంతంగా ఇక్కడ దాన్ని అభివృద్ధి పరిచి ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 హైదరాబాద్ బిర్యానీ. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ లోకల్ చెఫ్స్గా దాన్ని అలా నిరంతర అభివృద్ధి చేస్తా. జఫ్రాన్ వేసి, మిగతాది వేసి, కొంచెం పెరుగు పులి పెట్టి ఇవన్నీ చాలా అద్భుతంగా టేస్ట్ తీసుకోవడానికి ఎవరికాళ్ళు అద్భుతంగా ప్రయత్నిస్తారు. అలాగే మొగలాయి, తండూరి, అలాగే తెలంగాణ కోర్లో ఉన్న తెలంగాణ బోటి కూర, తెలంగాణ మటనం, ఆ విధంగా ఒకటి పక్కన తెలుగు ప్రాంతాలను తీసుకున్న నెల్లూరు చేపల పులుసు, అవును, పీతలు, బొమ్మిడాయల పులుసు, ఇవన్నీ అంటే మొత్తం అంతా కూడా చైనీస్ అన్ని చోట్ల ఉందనుకుంటే ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక మొత్తం ఇండియా మొత్తం జొమాటోలు, స్విగ్గీలు కొడితే హయ్యెస్ట్ సేల్ అయింది బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి అబ్రాడ్ కంట్రీస్లో కూడా హైదరాబాద్ బిర్యానీ అనే ప్లేస్ ఈ పేరు పెట్టుకునే సేల్ చేయడం కూడా స్టార్ట్. అది కూడా హలీము, పిస్తా హౌస్ సలీం, హైదరాబాద్ పిస్తా హౌస్ సలీం అంటే అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ టైంలో రంజాన్ మిగతానే. ఇవాళ పాయ లేదా మెంబర్ ఆఫ్ ఇష్యూస్ అండి. పత్తర్కి గోష్ అని మిగతా చోట్ల కంటే కొన్ని చోట్ల హైదరాబాద్లో లోకల్ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల పత్తర్కి గోష్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నాన్ వెజిటేరియన్ కూడా చెప్తున్నాను నెంబర్ ఆఫ్. ఈ టైంలో ఏమవుతుందంటే అండి, పూర్వం రోజుల్లో అయితే బయట ఫుడ్ తెప్పించుకుంటాం, హోటల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ స్విగ్గీ, జొమాటో, టొమాటో చాలా వచ్చినాయి. ఈ రావటం వల్ల ఈ జన్జీకి లేకపోతే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఒక రకమైన రిలీఫ్ కూడా లభించింది. ఇంట్లో ఆ రోజు భార్యతోనో తెలుసు ఎవరితో దెబ్బలాడారు అనుకుంటా, ఫుడ్ ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పుడు నీకేంటి, నాకు బ్రహ్మాండం 4 చోట్ల ఫుడ్ దొరుకుతుంది అండి. అంటే అది నేను వ్యంగ్యంగా అంటున్నానేమో అని కాదు, సాధారణంగా అంటున్నాను. కానీ ఒక రిలీఫ్ దొరికింది. రాత్రి 11 గంటలకు, 12 గంటలు, 2 గంటలు కూడా వస్తున్నారు టెక్కీస్. 4 o'clock midnight బిర్యానీ. అలాంటి టైంలో డెఫినెట్గా ఒక అలంబన దొరికినట్టు అయిందండి. ఎప్పుడైనా నిజంగా వివరించాలి. కానీ అదే టైంలో ఈ దిక్కుమాలిన అంటే రేటింగ్ అందరినీ అంటే 4.8 రేటింగ్ చూపించి 5. నిజంగా చాలా రెస్టారెంట్స్కి వెళ్తే ఓ తోలిచౌకలో చూసాం కొన్ని రెస్టారెంట్స్, లేకపోతే ఇంకో చోట చూసాం చాదర్ఘాట్ దగ్గర. అక్కడికి వెళ్తే ఆ రెస్టారెంట్స్ ఏదైతే ఉందో చాలా దారుణంగా, అంటే మనం చూసిన దానికి అక్కడ దానికి రేటింగ్ కనపడదు. ఇంకా చెప్పాలంటే నిన్న మొన్న 4 రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది FSSAI ఏదైతే ఉందో, ఇది మీకు హైదరాబాద్, నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలో హైదరాబాద్లో ఉన్న ఏటరీస్ 75,000 ఉంటాయని అంచనా. 70 నుంచి 75,000 అంటే రెస్టారెంట్స్ కానీ మిగతా కానీ ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకునేవి మాత్రం 25,000 మాత్రమే. 25,000 మాత్రమేనా? అసలు ఉండేది 75,000 ఉంటాయని. ఇప్పుడు మీరు దిల్దుఖ్ నగర్కి వెళ్ళారు, లేకపోతే అవస్థలపురంకి వెళ్ళారు, లేకపోతే మిగతా చోదే పేర్లు మారినాయి చెప్తాను, మంచి ప్రదేశాలు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ ఏటరీస్ పక్కన ఉంటాయి కదండి, కొంచెం పెద్దవి, లేకపోతే రాత్రి అన్నీ పర్మిషన్ పెట్టుకుంటారు, సామాన్లు పెట్టుకుంటారు, చాలామందికి ఆకలి తీరుస్తున్నాయి. కానీ దాంట్లో అన్ని చోట్ల, కొన్ని చోట్ల వాడే అదే ఆయిల్ సంవత్సరాలతో పాటు తీరు ఆయిల్ 3-4 సార్లు నలబడిన తర్వాత వాడితే చాలా ప్రమాదకరం. కార్సినోజెనిక్ అండి అది, చాలా ప్రమాదకరం. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు కొనే మెటీరియల్ ఉంటుంది, రా మెటీరియల్, ఈ కల్తీ రా మెటీరియల్స్ వాళ్ళు కాదు, హోటల్స్ కూడా జరుగుతుంది ఈ కల్తీ రా మెటీరియల్. అందుకని నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, ఒక హత్య చేయడానికి ప్రయత్నించిన వాడికి 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో మనం శిక్ష వేస్తాం.
సరే చనిపోయినా చనిపోయినా 307 పెడతాం లేదా 302 పని చనిపోతుంది. కానీ హత్య చేసి ఒకసారి చంపేస్తాడేమో తెలియదు. కానీ కల్తీ చేసేవాళ్ళు చిన్న పిల్లలకి ఇచ్చే పాలల్లో యూరియా కలిపి చిన్న పిల్లలకి ఇస్తారండి. అక్కడి నుంచి ఆ కూరగాయల్లో కొన్ని ఇంజెక్ట్ చేసి, చెప్తున్నాను కూరగాయలు కాదు ఫ్రూట్స్లో, అది దాటి పప్పుల్లో గిప్పుల్లో అత్యంత భయంకరమైన విష పదార్థాలు లాంటి రంగులు కూడా కలుపుతున్నారు. ఇది మనిషిని ఒకసారి చంపదు, చిన్నపిల్లల దగ్గర నుంచి క్షణక్షణం లేదా ప్రతిసారి క్షీణించిపోతే ఆరోగ్య పరిస్థితి దారుణమైన పరిస్థితికి వెళ్తున్నప్పుడు ఈ కల్తీ చేసేవాళ్ళకి ఉరిశిక్ష కంటే భయంకరమైన శిక్ష ఉంటే వేయాలి కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వం వదిలేస్తుందా అండి? చట్టం కేంద్రం చేయాలి, రాష్ట్రాలు ఒక రాష్ట్రం చేస్తే సరిపోదు, ఇంకో రాష్ట్రం మెటీరియల్స్ వస్తాయి. నేను చెప్తుంది చాలా 2 విషయాలు ఉన్నాయి. కల్తీ గురించి మాట్లాడుతుంది. కల్తీ ఓవరాల్గా ఈ హోటల్స్లో కూడా తక్కువ రేటుకు వచ్చే కార్యక్రమాలు కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు? రెండో విషయం, ఈ రేటింగ్ చూసి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తాను. ఇందాక మీరు చెప్పింది 100% కరెక్ట్ పాయింట్. 25,000 ఏటరీస్లో మనం చేసుకుంటే 300 మీరు నమ్మలేరండి, 300 చిల్లర 361 మాత్రమే 2% మాత్రమే హైజీన్ రేటింగ్ పొందాయి. హైజీన్ రేటింగ్ పొందాయి. అదే మనం పోనీ ఢిల్లీతో పోల్చుకోక్కర్లేదు, ఆ పక్కన బెంగళూరు చూసుకుంటే 2200, సేమ్ హైదరాబాద్ కన్నా అటు ఇటు ఉంటుంది. 2200 ఏటరీస్ అంటే అది కూడా తక్కువే. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో 73.75 టాప్లో ఉంది, ఫుడ్ ఈజ్ చీప్ అండ్ తర్వాత తమిళనాడు 67, జమ్మూ అండ్ కాశ్మీర్ 65, గుజరాత్ 61, పంజాబ్ 56. ఎక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేవు టాప్లో. నేను స్టేట్ వైజ్ చెప్తున్నాను. అందుకని ఇలాంట్లో ఇప్పుడు ఏం ఆయిల్ చేస్తాను, ఏది రేటింగ్ ఉందో, ఏది తక్కువ రేట్ వస్తుందో, ఏ 20% డిస్కౌంట్ ఇస్తాడో, 40% బ్రహ్మాండమైన ఆఫర్, 70%, 1+1 ఆఫర్స్ ఇవి చూసుకుంటున్నారు, హైజీన్ చూసుకుంటలేదు. ఆ రెస్టారెంట్స్ చాలామంది ఆ రెస్టారెంట్స్కి వెళ్ళారో కూడా తెలియదు. మొన్న తెలంగాణ హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తుంటే బ్రహ్మాండమైన రెస్టారెంట్ పేర్లు ఉన్నాయి దాంట్లో, గల్లీలు ఉన్నాయి. కాకుండా రేట్లు తగ్గించరాళ్ళు, 350 రూపాయలు 400 రూపాయలు తగ్గి డిస్కౌంట్ ఎవరు అయినా వాళ్ళ దగ్గర ఎందుకని హైజీన్ అని తెచ్చుకుంటే వాళ్ళు మోసం చేయాల్సిన పని ఏంటండి నాకు అర్థం కాదు. టాయిలెట్ల పక్కన చికెన్ ముక్కలు కూర్చి ఆ పక్కన గోడగా పెట్టి ఉన్నాయి, ఎన్ని చూసాం. ఏం చేస్తున్నారు? మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామా? ఒకరోజు కిచెన్లో పెట్టేసి ఆ రోజు అంటే వాళ్ళు కూడా మేమేం చేయాలి, అమ్ముడకపోతే ఏం చేయాలంటే మా రోజుకి బిజినెస్ చూసుకోండి. సామాన్యంగా నేను చూపిస్తానండి, ఒక పల్లెటూరు నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకునే అమ్మాయి లేకపోతే ఒకళ్ళు సాధారణంగా రోజుకి 200, 400, 500 సంపాదించుకున్న వాళ్ళు కూడా దీంట్లో పుచ్చుందా లేదా బాబు వద్దులే అంటారు. వాళ్ళకున్న సంస్కారం కూడా వీళ్ళకి లేదండి. పెద్ద పెద్ద హోటల్ వాళ్ళకి గుండెలో పెట్టి చూసుకునే తల్లి అంటే ఆవిడతో పోల్చుకోలేం. కానీ మనం వెళ్ళే ఎంత దుర్మార్గం జరుగుతుంటే అందుకని ప్రతి ఒక్కళ్ళకి 2 విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, మీరు వెళ్ళే రెస్టారెంట్లో ప్రతి రెస్టారెంట్లో FSSAI సర్టిఫికేట్, హైజీన్ సర్టిఫికేట్ ఉందా లేదా చూడండి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, అందులో ఓపెన్ కిచెన్ ఉందా లేదా చూడండి. ఓపెన్ అంటే గ్లాస్ పెట్టున్నా మన కళ్ళ ముందు ఎలా ఉందో ఆ కిచెన్ ఎలా చేస్తున్నారు, దాని స్టోరేజ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడాలి. రేర్గా అక్కడక్కడ కిచెన్స్ కొన్ని సార్ హోటల్ ఇస్తున్నారు, కొన్ని చోట్ల చూపిస్తున్నారు. అలా ఉండటం అనేది మనకు అవసరం. మన కనీసం మనం ఏం చేస్తున్నారో రిపేర్ చేయక్కర్లేదు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది తెలవాలి కదండి అక్కడ. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తాను, హైదరాబాద్ అద్భుతం. మన సిటీని కావాలని డౌన్ కూడా చేయక్కర్లేదు. అద్భుతమైన అన్ని రకాల ఆహార పదార్థాలు, రుచులు, షడ్రుచులు రంగరించి ఇచ్చే అద్భుతమైన సిటీ. ఈ సిటీని నాశనం చేసేది సిటీ నాశనం ఈ దుర్మార్గులు, కల్తీలకు వాళ్ళు. తర్వాత ఈ ఏమంటారు దిక్కుమాలిన ఆహార పదార్థాలు దాన్ని చేసి అన్హైజీన్గా టాయిలెట్లో పెడతాం ఏంటండి. ఆ స్పేస్ని అక్కడ పెట్టుకుంటారు కూడా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, దాంట్లో ముంచి తీయటం అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ గట్టిపడిపోతే మెత్తడి చేయడానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రివెంటివ్ మెడిసిన్లో 278 జాబులు ఉంటే 7 జాబులు మాత్రమే ఉన్నాయి, మిగతా అంతా వేకెన్సీలు ఉన్నాయి. 720 మందో 30 మందో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి, 527 ఎంతో ఖాళీగా ఉన్నాయంట. హైదరాబాద్లో అసలు అంటే గ్రేటర్ హైదరాబాద్లో మామూలు బేస్ హైదరాబాద్లో 30 మంది ఇన్స్పెక్టర్లు అంట, 25 మంది ఖాళీగా ఉన్నారంట. అంటే మిగతా అసిస్టెంట్స్ కొంతమంది ఉంటారేమో. అసలు కనీసం హైదరాబాద్ నగరానికి 75,000 ఏటీరియస్ ఉన్నాయంటే ఎంతమంది ఇన్స్పెక్టర్లు కావాలి? అంటే ఇన్స్పెక్టర్ అందరూ లంచాలు తీసుకోవాలనే వాళ్ళు ఎవరంటారు? అంటే ఇంకా పని వాళ్ళ పిల్లలు వాళ్ళు తినరా? ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అధికారిని అదే వాళ్ళ ఇంట్లో ఇన్స్పెక్టర్ అడ్డంగా ఇచ్చి దుర్మార్గాన్ని కాలు అన్నిటికి పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి,
వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఆ పిల్లాడు తిని అస్వస్థకు గురి అవుతాడని ఉండదా? గ్యారెంటీ అవినీతి పరులు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. అసలు మీరు వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్ మహానగర్లో ఒక కేఫ్ ఉంది, మంచి బిర్యానీ దొరుకుతుంది, రాత్రి 1 గంట వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఒకసారి పోలీసులు వెళ్ళి ఏదో కట్టేమంటం జరిగింది. తర్వాత ఇంకేదో గొడవ జరిగితే తర్వాత ఇంకో రెస్టారెంట్లో అన్హైజీన్ వీళ్ళు ఏదో తీసుకొస్తే దాడి చేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి, ఇన్స్పెక్టర్స్కి వాళ్ళకి రక్షణ ఉండాలి కదా, రక్షణ ఉండాలి కదా, వాళ్ళ మీద దాడి చేస్తారండి. ఖచ్చితమైన అధికారాలు ఇవ్వండి. వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేసే హోటల్స్ ముందు వాళ్ళు తినేటట్టు ఉండాలి. అందుకని మనం ఖచ్చితంగా స్టాఫ్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ దాంట్లో మంచి యువకులు లాంటి మెరికల్ లాంటి యువకులు ఉన్నారు. భవిష్యత్తుతో న్యాయం చేయాలని పోరాటం చేసే యువకులు దాంట్లో రావాలని తగతగలాడుతున్నారు. ప్రపంచానికి మేలు చేయాలని ఉండాలి. నిజాయితీ పనులు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. నియమించండి, స్టాఫ్ని పెంచండి, వీటిలన్నీ లైన్లో పెట్టండి. కొంత మీరు దానికి ఇప్పుడు చాలామంది అండి బయట చాలామంది సామాన్యులు వచ్చి ఫుడ్ చేసి మిగతా వాళ్ళకి ఒక చైనీస్ ఫుడ్ దాంట్లో ఆయిల్ వేసి తగ్గించుకోవాలి. కానీ కల్తీ ఆయిల్ మనిషి వాళ్ళకి మీరు ఒక ఆసరా, ఒక కాంప్లెక్స్ లాంటిది కట్టించండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద ఎప్పుడు వస్తాడో, ఏ పోలీసు వస్తాడో, ఎక్కడ అన్నీ తీసుకుని ఎక్కడ తోసుకుని తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా, ఒక సామాన్య సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. చాలా వాళ్ళకి కొన్ని ఏటరీస్ అయితేనండి మధ్యాహ్నం ఫుడ్ పెడతా ఉంటాయి, పైన టెక్కిసి తెగించి కింద వాళ్ళ వరకు 50 రూపాయల్లో అన్నం, రైస్, కూర, ఒక అప్పడం, ఒక పచ్చడి ఇస్తున్నారు. ఒక చారు కానీ కొంచెం పెరుగు ఇస్తారు, 5 రూపాయల ప్యాకెట్, పోనీ 70 రూపాయల్లో. వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు నిజంగా. వాళ్ళేమో దాంట్లో ఆయిల్స్ ఈ ఫ్రై ఐటమ్స్, ఈ చైనీస్ ఐటమ్స్ పెట్టి అజినోమోటో అని పెద్ద పెద్ద రెస్టారెంట్లో పట్టుకున్నారు ఇంతకుముందు. అజినోమోటో క్యాన్సర్ కారకం. దాంట్లో టేస్ట్ బడ్స్ ఎంత యాక్టివ్ అయిపోతాయంటే అసలు మనం బటర్ చికెన్ కూడా వేసేస్తున్నారు. చైనీస్ ఐటమ్స్ ఎక్కువ వేసేవారు, అది వేయగానే మన టేస్ట్ బడ్స్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. బస్ చాలా టేస్ట్గా ఉందిరా. అది వాళ్ళు ఖచ్చితంగా నూడిల్స్ అయితే అద్భుతం, ఎలా కావాలంటే వేసే దుర్మార్గంగా వేస్తున్నారు. అందుకని ప్రతి హోటల్లోనూ, ఏటరీస్లోనూ ఇక్కడ అజినోమోటో సర్వ్ చేయట్లేదని కొన్ని చోట్ల పెడతాను, అన్ని చోట్ల ఉండాలి. ఓపెన్ కిచెన్స్ ఉండాలి. అంటే పొగొచ్చేది బయటికి వెళ్ళిపోవాలి, మనకి ఓన్లీ గ్లాస్ అది ఉండాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాలి. హైదరాబాద్ ప్రతిష్టను, బ్రహ్మాండ ప్రతిష్టను దయచేసి నాశనం చేయొద్దు. ఈ హోటల్ వాళ్ళు 300, 400, 500, 600 కూడా తీసుకునేవాళ్ళు కూడా మీకింత కక్కుర్తి ఏంటి, ఇంత దౌర్భాగ్య స్థితి ఏంటి? హోటల్ పెట్టుకున్నారు, బ్రహ్మాండం కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అందరు నేను అన్నాను. కొన్నాళ్ళు నిజంగా నేను ఒకటి చూశానండి, ఫిల్మ్నాల్ క్లబ్ పక్కన ఒక ఐఐటి ఆయన ఈ వ్యాన్ ఒకటి టెంపో ట్రావెలర్ వ్యాన్ పెట్టి రోజు సాయంత్రం 7:30 పెట్టేవాడు. మిగతా ఉండి ఐఐటి అని ఎందుకు పెట్టండి, ఈజ్ డాటర్ మ్యారీడ్ టు హైదరాబాద్ గై, ఈజ్ ఫ్రమ్ పంజాబ్. వీళ్ళు ఆగినప్పుడు చాలా హైజీన్, లోపల చూడండి సార్ అనేవాడు. చాలా నేను ఇప్పుడు అయితే ఎక్కువ 20-25 డేస్ ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల తిరుగుతున్నా కానివ్వండి చెప్తున్నాను. చూడమంటే ఆ పక్కన వాళ్ళు ఈయన ఒక ఐటము 150 రూపాయలకి ఇస్తున్న పక్కన వాళ్ళు 60 రూపాయలు 70 రూపాయలకి ఇచ్చేవారు కింద ఆయిల్. ఈయన ఏం బ్రాండ్ వాడుతున్నాడు? ఇవాళ హైదరాబాద్లో పన్నీర్ ఉంది, ఎక్కడ పడితే అడల్టరేటెడ్ పన్నీర్ జరుగుతూ ఉంది. అంటే మనం చాలా ఎక్కువ ఉంది, కానీ దట్ డజంట్ మీన్ నిజంగా పన్నీర్ చేసేవాళ్ళు ఉన్నారు. మన ఎర్ర సోదరులు చాలామంది కూడా చేస్తాం, దాన్ని మనం తప్పట్టకూడదు. కానీ కల్తీ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఇది చాలా అడల్టరేటెడ్ అవ్వటం. దానివల్ల ఇవాళ కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత అదే రోజు కూడా ఎఫెక్ట్ రాదండి, 2-3 రోజుల తర్వాత వస్తుంది. ఇది కంటిన్యూస్గా తింటూ ఉంటే ఇవాళ ఏంటంటే ఇంట్లో వంట చేసుకునే సిస్టమే పోయేటట్టు ఉంది. ఏ రోజు కావాలంటే ఆ వెరైటీ. ఆరోగ్యమైన ఫుడ్ ఇంట్లో అవైలబిలిటీ ఉంది, హ్యాపీగా కావాలంటే ఇప్పుడు వారానికి 1 రోజు అవుటింగ్ అనేది, ఇప్పుడు వారానికి 4 రోజులు ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ అయిపోతుంది సాయంత్రం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత నాన్న బయటకు వెళ్దాం అన్నప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు. ప్రతిదీ అడల్టరేటెడ్ అయిపోతుంది సార్, ప్రతిదీ. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, మేఫిల్ లాంటి రెస్టారెంట్స్ లో కూడా అదే పెద్ద రెస్టారెంట్ అండి, వదిలేండి. నేను ఆయన తప్పట్ను, కానీ అది సరే పెద్ద రెస్టారెంట్ అని కాదు, చిన్న రెస్టారెంట్ నా పేరు కాదు, మెహఫిల్ని కూడా అంటలేదు. మెహఫిల్లో లేకపోతే మిగతా ఇంకా వాళ్ళు ఇంకా తక్కువ రేట్లకి ఇస్తారు. మెహఫిల్లో తక్కువ రేటు దొరుకుతుంది. వాళ్ళని నేను అన్నది 400 రూపాయలు, అదే బిర్యానీ 150 రూపాయలు కూడా ఇస్తారు, 130 ఇస్తారు, 170 కూడా ఇస్తారు, 120 కూడా బిర్యానీ ఎలా వస్తుంది అనేది డిఫరెంట్ ఇష్యూ. 69 కూడా బిర్యానీ అమ్ముతున్నారు ముక్కలు. నేను అనేది సరే నిజంగానే 300-400 వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి తప్పే చేసింది, వాళ్ళకి ఎంత తప్పుడే నాకు అర్థం కాదు.
ఇక్కడ ఇప్పుడు విజయవాడలో ఈట్ స్ట్రీట్ అని పెట్టారు, అద్భుతంగా పెట్టారు, రాజు పోలీస్ కమిషనర్ గారు ఇచ్చారు. హైదరాబాద్లో కూడా ఇప్పుడు 12, 1 గంట 4 గంటలకు లేనప్పుడు రాత్రి కూడా ఫుడ్ అవైలబిలిటీ ఉండాలి. అక్కడ కూడా కొన్నాళ్ళు చెక్ చేశారు ఎలా ఉంటుంది ఏంటనేది. ఇడ్లీలు అన్నీ కూడా దొరుకుతాయి రాత్రి 2 గంటలు 3 గంటలు 4 గంటలు దొరుకుతాయి. సరే ఎనీవే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్, హైదరాబాద్ నిద్రపోని నగరంలాగా మారింది. అవును, కరెక్ట్. ఒక నెవర్ స్లీప్స్, హైదరాబాద్ నెవర్ స్లీప్ అని వస్తుంది కదండి. ఆ విధంగా ఆ టైంలో మనం ఫుడ్ అందించాల్సిన గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్నారు చాలామంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ క్వాలిటీ కేర్గా ఉండాలి. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, కొంచెం 10 రూపాయలు ఎక్కువ పెట్టండి. మీరు అడగండి, బాబు నాకు క్వాలిటీ కావాలి, నేను 10 మీకు డబ్బులకి వాళ్ళ ఇబ్బంది కాదు కదా అంటే కొంతమందికి చెప్తున్నాను, కొంచెం ఎక్కువ పెట్టండి. 20 రూపాయలు టాప్ రేటింగ్ చూసుకుని 70% డిస్కౌంట్. 70% మీకు డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళకి వేరుగా ఉంటారు, కానీ ఆ 70% ఫుడ్ క్వాలిటీలో కూడా డిస్కౌంట్ ఉంటుంది. తెలిసిపోతుంది డబ్బుల్లో కాకుండా ఫుడ్ క్వాలిటీ అంటే అందరిని అంటలేదు. దయచేసి దాని మీద అందాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైదరాబాద్ మహానగరంలో కాకుండా తెలంగాణలో కూడా పోస్టులు పెంచాలి. ఫుడ్ సేఫ్టీనెస్ పెంచి వాళ్ళకి తగు రక్షణ కల్పించి వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు లేదా మీరు కావాలి వారు సూపర్వైజ్ చేసుకోండి. ప్రతి చోట చేసి సర్ప్రైజ్ చేయాలి. ఎందుకంటే నేను చూశాను, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కింద ఒక లేడీ మొన్న సునీత గారి పేరే ఉంది వచ్చినట్టున్నారు. మొన్న దాంట్లో టీవీలోని వార్తలను చూస్తాను, మార్నింగ్ 5:30, 6 గంటలు చాలాసార్లు బయటికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో శానిటేషన్ చూస్తున్నారు. కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మిగతా చోట్ల ఉంటున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అలా అంటే వాళ్ళ సబ్జెక్ట్ అని కాకపోయినా ఓవర్ ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు, మెయిన్ కార్యక్రమం ఉంటుంది కదా, 10 గంటల వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అలాంటి అద్భుతమైన ఆఫీసర్స్ పైనుంచి కింద లెవెల్ వరకు ఉన్నారు. షుడ్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. వాళ్ళకి నిజంగా పోరాటం చేసిన వాళ్ళకి వాళ్ళ ఆడి మీద ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ మన కోసం వెళ్ళి చేసాడు, అతని మీద దాడి చేశారు, అతనికి మద్దతుగా ఎంతమంది వస్తున్నాం మనం. అవును, గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు దెమ్. ఎవరైతే మన 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 దాని గురించి ఉన్నారో గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు దెమ్. అన్ని చోట్ల నేను రిక్వెస్ట్ చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని కొందాం. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.